ఒంగోలులో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫేక్ పట్టాలపైన లోతైన విచారణ జరిపించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఒంగోలులో జరిగిన భూ కుంభకోణాలపైన ఏర్పాటు చేసిన సిట్ రిపోర్టుపై ప్రస్తావించగా రెవెన్యూ మినిస్టర్ మరియు ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ను నివేదిక కోరారు. ఒంగోలులో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రెవెన్యూ రికార్డ్స్ ట్యాంపరింగ్ పైన ఫోరెన్సిక్ ఆడిటింగ్ కోరారు. సుజాత నగర్ ఎండోమెంట్ ల్యాండ్ గురించి ప్రస్తావించి నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. అందరికీ నమస్కారం అండి. 22A గురించి చెరువు పూర్వం గురించి తీసుకొచ్చి అరెస్ట్ చేసి లాస్ట్ పెట్టి ఒక 10 days రిమైండ్ పంపించేసి మూల బయటకు పంపించారు. అసలు దొరకల, అసలు ఇవ్వాలని బయటే ఉంటారు. సో ఫేక్ పెట్టారు. రికార్డ్స్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. అవి కూడా రికార్డ్స్ వాళ్ళే స్టాంపులు, వాళ్ళే సిగ్నేచర్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. పోయినసారి ఆ డిఎస్పీ ఒకరు పెట్టారు. అప్పుడు అది పోయినసారి ఒక డిఎస్పీని వాళ్ళు వేసారు. report on the sit case wise action taken to be taken, proposed to be taken and send it to us within దాంట్లో మున్సిపల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా దాంట్లో కొంత చేసి ఉంటారు. ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పోయినసారి లాస్ట్ మినిట్ లో ఒక 18,000 పట్టాలు ఇచ్చారు రాజీవ్ జగన్ అకాడమీ అని చెప్పి. దానికి పట్టాలలో దాదాపు 80% వరకు పేకి ఇచ్చారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉండే వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా రెవెన్యూ పన్ను కట్టే వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ చేశారు. దాన్ని కూడా మనం ఒకసారి రీసర్వే చేసి ఎన్ని ఉన్నాయని తెలిస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే దగ్గర 2,500 వాళ్ళకి ఆల్రెడీ ఉన్నవాళ్ళకి, ఆల్రెడీ ఇల్లు ఉండే వాళ్ళకేమో వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవాళ్ళు వాళ్ళ పేరు మీదే పట్టాలు ఇచ్చుంటారు. దాని తర్వాత ఏంటంటే సీడీఎంఏ కూడా కలెక్టర్ గారు కూడా కనుక్కొని వాళ్ళ ఆధార్ లింక్ చేసి కార్పొరేషన్ లిమిట్ కాబట్టి పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఆధార్ లింక్ లేదు. దాంట్లో అక్కడక్కడ ఇచ్చేసారు. ఆధార్ లింక్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఎవరో ఉన్నాయో మనకి క్లియర్ గా ఎంత తిరుగుతా ఉన్నారు. దాంట్లో రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు, రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నారు, అందరు ఉన్నారు. దాన్ని మనం ఆ రోజు చేసిన ఎంఆర్ఓ ఎవరున్నారో, అదేవిధంగా రిజిస్ట్రారు, వీళ్ళంతా సర్వేయరు, వీళ్ళందరూ కూడా లింక్ అయిపోయి అక్కడ 1 crore ఉందనుకోండి 60 lakhs కమ్మేయటం, ఆ తర్వాత 40 లక్షలు కమ్మటం, ఇట్లా చేసుకోవడం జరిగింది. అది ఒకసారి సీరియస్ గా తీసుకోవాలి. లాస్ట్ గవర్నమెంట్ లో చేసేటట్టు ఇంతవరకు మన చేసుకుంటే ముందుకు వెళ్తారు. ఒకటి మేజర్ ప్రాబ్లం గా ఉంది. రెండోది వచ్చేసి డీకే పట్టాలు ఏదైతే ఇదివరకు ఇచ్చారో డీకే పట్టాలు కూడా ఎవరన్నా పట్టా ఇచ్చినప్పుడు చనిపోతే వాళ్ళ వైఫ్ కో లేదా వాళ్ళిద్దరు చనిపోతే వాళ్ళ పిల్లలకు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.